తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీని గవర్నర్ ఆహ్వానించడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 5,000 మందికి ఎంట్రీ పాస్లు ఇవ్వాలని నిర్ణయించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అటు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్ గాంధీని విజయ్ ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, తమిళనాడు పాలిటిక్స్ అప్డేట్స్ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంలో కీలక అడుగు అయితే పడిందని చెప్పుకోవాలి. కీలకంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో విజయ్ భేటీ అయిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా తన మద్దతుకు సంబంధించినటువంటి లేఖను గవర్నర్కి ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని అనేది కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రేపు ఉదయం 11 గంటలకు చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు అనేది కూడా సాగుతూ ఉన్నాయి. సుమారు 5,000 మందికి పాసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా కీలక నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఎల్ఓపి రాహుల్ గాంధీని విజయ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్లుగా ప్రకటించింది. వాటితో పాటు మరికొన్ని పార్టీలు కూడా విజయ్కి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా సులభతరంగా మారేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తన బలాన్ని నిరూపించుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా అవసరం ప్రభుత్వ ఏర్పాటుకు. టీవీకేకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 స్థానాల్లో టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2 స్థానాల్లో విజయ్ గెలుపొందడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి ఇతర పార్టీల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బల నిరూపణకు సంబంధించి 14 రోజుల సమయాన్ని అనేది కూడా విజయ్ కోరిన నేపథ్యంలో ఆలోపు బల నిరూపణ అనేది కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్యంగా కీలకంగా భారీ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. రేపు సీఎంగా విజయ్ తన ప్రమాణ స్వీకారాన్ని చేస్తారు. ఆయన ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే క్యాబినెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తను ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఇక కొన్ని కలిసి వచ్చేటువంటి పార్టీలను కలుపుకొని తను ప్రభుత్వానికి కూడా బల నిరూపణ సందర్భంగా వారందరిని కూడా కలుపుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ పూర్తి స్థాయి అంశం పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు వారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం తర్వాత చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రేపు సీఎంగా విజయ్ మాత్రమే, ఆయన ఒక్కరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయ్తో రాహుల్ గాంధీ మాట్లాడారు. సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకంగా విజయ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతును కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతునిస్తూనే తమిళనాడు ప్రజలు ముఖ్యంగా యువత ఒక క్లియర్ వెర్డిక్ట్ అనేది కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి సెక్యులర్ భావాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కొంత మొదటి నుండి కూడా ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం అనేక ప్రయత్నాలు అనేది కూడా సాగాయి. కొన్ని అనివార్య కారణాలతో పొత్తు అనేది కూడా అప్పుడు వర్కౌట్ కాలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత పొత్తుకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు అనేది కూడా కావాల్సి ఉంది. కాబట్టి వారి మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మరికొంతమంది జాతీయ నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగానే విజయ్ తన వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన స్పష్టమైనటువంటి సంకేతాలు అనేది కూడా ఇవ్వబోతున్నారు. బీజేపీతో కలిసేది లేదంటూ గతంలో తను ఒక నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. అందుకే ఎన్డీఏ కూటమిలోకి తను చేరలేదు. వాటికి బీజేపీతో పొత్తుకు అనేక ప్రయత్నాలు సాగినప్పటికీ కూడా తను బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఫలితాల తర్వాత కూడా బీజేపీతో కలవకుండా తను కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసేటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఇక స్వయంగా ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తను కొంత కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి పార్టీలకు తను దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నారు. ఆ మేరకే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడం వంటి కార్యక్రమాలకైతే విజయ్ చేస్తున్నారు. చూడాల్సి ఉంటుంది రేపు రాహుల్ గాంధీతో పాటు ఎవరెవరు హాజరవుతారనే దానిపైన ఇంకా ప్రస్తుతానికైతే స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. శ్రావణి.